వీటి కణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఆ లేడీ డాక్టర్స్ చేసే దారుణమైన ట్రీట్మెంట్తో ఈ మగవాళ్ళు లేదా ఆ దంపతులు ఏ విధంగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు అనేది నేను ప్రాక్టికల్గా చూసిన ఒక 3 ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఇంకొక పేషెంట్కి అతనికి కూడా స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. యాక్చువల్గా ఆ పేషెంట్కి స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి మెయిన్ రీజన్ను టెస్టిస్ సైజ్ బాగానే ఉంది, కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ అంటారు. బై బర్త్ అతనికి వ్యాస్ అనేది లేదనమాట. స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ అనేది అతనికి బై బర్త్ ఏర్పడలేదు. సో ఈ ట్యూబ్ అనేది లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు మనము మెడిసిన్స్ వాడిచ్చినా లేని ట్యూబ్ అయితే రాదు కదా. స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ ఉందా లేదా అనేది జస్ట్ క్లినికల్గా టెస్టిస్ పట్టుకొని ఆ బయటకు వచ్చే ట్యూబ్ ఉందా లేదా అనేది చూస్తే అర్థమైపోయింది. అది ఆండ్రాలజిస్టులు ఎవరికైనా సరే అర్థమైపోయింది. కానీ ఆ లేడీ డాక్టరు నీకు హార్మోన్స్ బాగానే ఉన్నాయి, టెస్టిస్ సైజు కూడా స్కాన్లో అంతా బాగానే ఉంది, ట్యాబ్లెట్స్ వాడితే నీకు స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని అతనికి కూడా అంతే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ పాటు ట్యాబ్లెట్స్ అయ్యో వాడిచ్చారు. వీటన్నిటి వల్ల కనీసము ఒక్క పైసా ఉపయోగం కూడా ఉండదు పేషెంట్స్కి. అసలు వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కానీ 0 ఉండటానికి కానీ కారణం ఏంటి అనేది మట్టికి లేడీ డాక్టర్స్కి ఒక్క పైసా కూడా తెలియదు. వచ్చిన పేషెంట్స్కి సంవత్సరాల తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడేయటము, అవసరమైన టెస్టులు చేయించడం తప్పితే. ఇవి నేను ప్రాక్టికల్గా నా ప్రాక్టీస్లో చూసిన ఎగ్జాంపుల్స్. వీటికి ప్రూఫ్లు కావాలన్నా కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ పేషెంట్ యొక్క అన్ని హిస్టరీ డీటెయిల్స్ మొత్తం నేను నా దగ్గర ఫోటోలు తీసి స్కాన్ చేసి నేను పెట్టుకున్నాను. ఎవరైనా వచ్చి నాకు వీటిని ప్రూఫ్లు చూపించమన్నా కూడా వాళ్ళు చేసిన దారుణమైన ట్రీట్మెంట్ని ప్రూఫ్లు కూడా నేను చూపించగలను. ఈ లాస్ట్ పేషెంట్ ఎవరైతే టెస్టిస్ సైజు బాగానే ఉండి బయటకు వచ్చే దారి లేదో అటువంటి పేషెంట్స్కి సింపుల్గా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వాళ్ళ వైఫ్కి. కానీ ఆ డాక్టర్ అతనికి జస్ట్ నీకు టెస్టిస్ సైజు బాగానే ఉంది, హార్మోన్స్ బాగానే ఉన్నాయి, నువ్వు ట్యాబ్లెట్స్ వాడుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి అని బయటకు వచ్చే ట్యూబ్ లేని పేషెంట్స్కి కూడా 3 to 4 ఇయర్స్ ట్యాబ్లెట్స్ వాడిస్తున్నారు. సో మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా 0 ఉండటానికి కారణం ఏంటి అనేది అయితే గ్యారంటీగా చెప్తారు. సో దాని ట్రీట్మెంట్ అనేది కూడా కరెక్ట్గా జరిగిద్ది. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నారో ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.